నమస్తే, వెల్కమ్ టు YNC న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రుణమాఫీపై దాదాపు 75,000 కంప్లైంట్స్ తెలంగాణ భవన్ కు వచ్చాయన్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ కుట్రలు రైతులకు అర్థమవుతుందనే వ్యాఖ్య. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్. సిఐడి జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు ఆరోపణ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక. బెల్లంపల్లి పట్టణంలో కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న ప్రజలు. రిసోర్స్ పర్సన్లు సిబ్బందితో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష సమావేశం. చిత్తశుద్ధితో విధులు నిర్వహించి స్వచ్ఛ శ్రీకాకుళంలో భాగస్వామ్యం కావాలని పిలుపు. వినేష్ అప్పీలుపై తీర్పు నేడే. ఎలాంటి తీర్పు రానుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్న యావత్ క్రీడా ప్రపంచం. స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు. ఫ్లాట్ గా మొదలైన నిఫ్టీ సెన్సెక్స్. రుణమాఫీపై దాదాపు 75,000 కంప్లైంట్స్ తెలంగాణ భవన్ కు వచ్చాయని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఇంకా చాలా మంది రైతులు ఆగస్టు 15 కోసం చూస్తున్నారని తెలిపారు. ఆగస్టు 15 తర్వాత ముఖ్యమంత్రి పల్లెల్లో పర్యటించడం డౌటే అని అనుమానం వ్యక్తం చేశారు. 45,000 కోట్ల రుణమాఫీ కోసం అవసరం ఉంటే 18,000 కోట్లతోనే మమ్మ అనిపించాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రలు రైతులకు అర్థమవుతుందన్నారు. రుణమాఫీ గురించి దాదాపు 75,000 కంప్లైంట్స్ ఇప్పటికే తెలంగాణ భవన్కు వచ్చినాయి. ఇంకా చాలామంది రైతులు 15 ఆగస్టు కోసం చూస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే. కేబినెట్లో కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే. అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు, కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది. ఎందుకంటే 45,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ 18,000 కోట్లతోటే మమ అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి. బ్యాంకుల చుట్టూ, పిఎస్సిఎస్ కార్యాలయాల చుట్టూ, డిసిసిబి బ్యాంకుల చుట్టూ, బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి ఆరా తీస్తూ ఉన్నారు. మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి. రేషన్ కార్డు ప్రామాణికం కాదన్నారు మీరే. రేషన్ కార్డు ప్రామాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది. నిజమా కాదా చెప్పాలి రైతులకి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకొని తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సోదాలను ప్రభుత్వ కక్షపూరిత చర్యగా అభివర్ణించారు. నా తండ్రిపై ఉన్న కక్షతోనే నన్ను అరెస్ట్ చేస్తున్నారు. మేము కూడా ఇతరుల్లానే భూములు కొనుగోలు చేశాం. అందులో తప్పేముందో నాకు అర్థం కావడం లేదని రాజీవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని ఆరోపిస్తూ ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు. సిఐడి జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు జోగి రమేష్ పై ఆరోపణలు రావడంతో ఈ కేసు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. మేము అలాగే అన్నాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించాము. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా
రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. అంచెలంచెలుగా ఎదిగాడు ఒక బలహీన వర్గాల వాడు, ఒక గౌడ కులస్తుడు. ఎదిగితే హర్షించాల్సింది పోయి మీరు మా మీద కక్ష కట్టి మమ్మల్ని జైలు పాలు చేస్తే మీరు ఆనందం పొందుతారు. ఏంటి దుర్మార్గం? నిజంగా తప్పు చేసుంటే, నిజంగా మా కుమారుడు తప్పు చేసుంటే శిక్షించిన అదొక అందం. కానీ ఏమీ తెలియకుండా ఈ విధంగా చేయటం ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి హిందూ సంఘాలు అన్ని కలిసి బెల్లంపల్లి పట్టణ బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంపూర్ణ మద్దతు తెలిపి కులాలకు అతీతంగా అందరూ సంఘటితమై హిందూ సంఘాలు ఐక్య వేదిక నుండి బెల్లంపల్లి పట్టణ పూర్తి బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. దీనికి వ్యాపారస్తుల నుండి, ఆటో డ్రైవర్ల నుండి, చిరు వ్యాపారస్తుల నుండి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు. ఈ బంద్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువులైనటువంటి హిందువులు అక్కడ మైనార్టీలు వాళ్ళ మీద దాడులు, మహిళలను రోడ్ల మీద గొల్ల ఈడ్చుకుంటూ పోవడం, పసిపిల్లలని చూడకుండా కూడా ఉరిపెట్టి చంపుతున్నారన్న. అక్కడ జరిగిన గొడవ వేరు, అక్కడ రిజర్వేషన్ల కోసం గొడవ జరుగుతుంది. ఆ రిజర్వేషన్ల గొడవను కాస్త మత కొల్లాలుగా సృష్టించి, అల్లర్లు సృష్టించి అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద మారణకాండ సృష్టిస్తున్నారన్న. పిల్లలన్న మంచకొండలో గురిపెడితే ఆ ఫోటోలు విజువల్ చూస్తే బాధ అనిపిస్తుంది. దానికి నిరసనగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో హిందూ సంఘాల ఐక్య వేదిక నుంచి బంద్ కాల్ ఇవ్వడం జరిగింది. మరి ఈ బంద్కు బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు అందరూ సహకరించారన్న. విద్యా సంస్థలు కూడా సహకరించినాయి. వాళ్ళందరికీ చేతులు జోడించి మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. దయచేసి ఈ బంద్ను సాయంకాలం వరకు కొనసాగించండి. మన ఇంట్లో ఒక అశుభ కార్యం జరుగుతూనే ఒక 3 రోజులు 4 రోజులు ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవన్నా. మేము హిందువులం, కులం అనేది మాకు గడప లోపటనే, గడప దాటితే మేము అందరం హిందువులం. అక్కడ చనిపోతున్న వాళ్ళు కూడా హిందువులే. వాళ్ళ కోసం సంఘీభావంగా ఒక్కరోజు నిరసన కార్యక్రమం అంటే బంధుతోటి నిరసన తెలుపుతున్నాం. స్వచ్ఛందంగా అందరూ సహకరిస్తున్నారు దీనికి. వాళ్ళందరికీ కూడా మరొకసారి చేతులు జోడించి వాళ్ళ అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతా కీ జై. రిసోర్స్ పర్సన్లు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి పేదల ఆరోగ్య ప్రమాణాలు పెంచే విధంగా బాధ్యతలు నిర్వహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని మెప్మా కార్యాలయంలో శ్రీనిధి స్త్రీ సంపద పట్టణ సమాఖ్య పరిధిలోని రిసోర్స్ పర్సన్లు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపాలిటీలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో పనిచేస్తున్న ఆర్పీ పర్సన్లు పట్ల గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్య పరిష్కరించడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. శ్రీకాకుళం పట్టణం ఆధ్వర్యంలో ఇంప్రెషన్ కార్యక్రమం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈడీ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు, అలాగే సిఎంఎస్ గారు, సిఓస్, సిఎల్ఆర్పీస్, ఆర్ఓస్, ఇతర సిబ్బంది, అలాగే టిఎల్ఎఫ్ 1, 2 అధ్యక్షులు అండ్ టీం, నాగలక్ష్మమ్మ, లోకేశ్వరి, ఇతర పీడీ గారు ఆఫీస్ ఏఓ గారు, సీనియర్ అసిస్టెంట్ స్టాఫ్ అందరూ, అలాగే మా టీడీపీ పట్టణ టీడీపీ నాయకులు అందరూ సంతోష్ గారు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదార వెంకటేశన్న, అలాగే ఇక్కడ వార్డ్ ఏరియా ఇన్ఛార్జ్ సీనియర్ టీడీపీ లీడరు మధు, ఉదయ్, మా స్టాఫ్ అందరూ కూడా
సిఓస్, సిఎల్ఆర్పిస్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. కిరణ్ గారు నాకు మొదటి నుండి తెలుసు. 2 months అన్ని ఇంపార్టెంట్ అర్జెంటుగా మనకి ఇరిగేషన్, అలాగే త్రాగునీరు, సాగునీరు, అలా కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ముందు పెట్టాను. అలాగని ఇది ఇంపార్టెంట్ అని కాదు, నమ్మకం. కిరణ్ గారు ఉన్నారు కదా, అంతా మన వాళ్ళు ఉన్నారు, నడుస్తుంది కదా. ఒకసారి తర్వాత లేటెస్ట్గా ఇంట్రాక్ట్ అవుదామని ఇప్పుడు ఫుల్ టైం తీసుకుని ప్రతి ఒక్కరితో కలవడం జరిగింది. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది ఏ వీధిలో ఎవరెవరు, ఒక వార్డుకి ఎంతమంది ఉన్నారు, అందులో వీధులు కొన్ని అటు ఇటుగా అయ్యాయి. అవి మనం సెపరేట్ చేసుకోవచ్చా అంటే కొన్ని దూరం అటు ఇటుగా ఉన్నాయి, అవి పర్ఫెక్ట్గా సెపరేట్ చేసుకుందామని. అయితే ఇప్పుడు మీరు రాకముందు ఇక్కడ ఎవరు ఉన్నారు? నిర్మల్ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు సామూహిక జాతీయ గీతాలాపన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, నాయకులు రావుల రామ్నాథ్, అయ్యన్న గారి భూమయ్య, పొన్నం నారాయణ గౌడ్, సాధన అరవింద్, అల్లం భాస్కర్ పలువురు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి సందర్భంగా మన భారత స్వాతంత్ర సమరయోధుల యొక్క వీర మరణాలకి, త్యాగాలకి మరియు ఎందరో అమరవీరులకు మనం అందరము ధన్యవాదాలు తెలుపుతూ ఈ స్వాతంత్రాన్ని ఇచ్చి మనకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించినటువంటి అమరవీరులకు మరియు స్వాతంత్ర సమరయోధులకు మనము భారతదేశ పౌరులుగా వారందరికీ మనము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ ఈ ఘనమైన ప్రజాస్వామ్య రాజ్యాన్ని, భారతదేశాన్ని స్థాపించినటువంటి మన స్వాతంత్ర సమరయోధులకు, అలాగే అందరి అమరవీరులకు మన భారతదేశం తరఫున మరియు నిర్మల్ జిల్లా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకు ఆదేశాల మేరకు, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు విగ్రహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా వివిధ రూపాలలో నిరసన ప్రదర్శన చేసిన జర్నలిస్టులు గత 11 రోజులుగా నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా ఆర్టీఓ కార్యాలయం ఎదుట గల దీక్షా శిబిరం నుండి అర్ధనగ్నంగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జర్నలిస్టులకు న్యాయపరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత 30 సంవత్సరాలుగా పడిగాపులు కాసే పరిస్థితిని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తీసుకువచ్చారన్నారు. జర్నలిస్టుల తెల్ల బట్టల వెనుక ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు గమనించాలన్నారు. 3 దశాబ్దాలుగా తమ హక్కుల కోసం కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకపోవడంతో విధులేని పరిస్థితిలో జర్నలిస్టులు ఆందోళన బాట పడటం జరిగిందన్నారు. వృత్తిపరంగా సమాజంలో గౌరవప్రదంగా ఉండే జర్నలిస్టులు అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సిన పరిస్థితిని తీసుకువచ్చిన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. చెల్లించలేని పరిస్థితిలో మేమున్నాం. పాత్రికేయ వృత్తిని నమ్ముకొని ప్రజాసేవే లక్ష్యంగా ఈ రంగంలోకి వచ్చిన మేము గత 30 ఏళ్లుగా మాకు రావాల్సిన హక్కులు రాక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇక ఇస్తారు, రేపిస్తారు, మాపిస్తారు అని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా మేము ఆందోళన బాట పట్టి, కొంతమంది మాట్లాడుతుంటారు జర్నలిస్టులకు వాళ్ళకేంది, తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు. అయ్యా, మా తెల్ల బట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలనే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక మీరు అట్లనే కూర్చొని మేము ఇట్లనే చూస్తాం భాగవతాన్ని అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. రోజుకో కార్యక్రమం చొప్పున గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఉద్యమం తెలిసేలా వినూత్న రీతిలో ఈ రాజకీయ నేతలు, ఈ అధికారులు, ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం. మా బాధ ఏందో మేము ప్రజలకు చెప్పుకుంటాం. ప్రజా సంఘాలను కూడగడతాం.
రోజుకు కార్యక్రమం చొప్పున మేము ఆందోళన బాట ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని ఇక్కడితో సద్దుమణిగేలా చూడండి. రైల్వే ప్రయాణికులకు ఆస్తులకు భద్రతే లక్ష్యంగా ఆర్పీఎఫ్ బెటాలియన్ పనిచేస్తుందంటూ గుంటూరు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ సత్యహరి ప్రసాద్ తెలియజేస్తూ అనంతరం దొనకొండ ఆర్పీఎఫ్ సిబ్బందికి భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటూ అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో గుంటూరు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ సత్యహరి ప్రసాద్ ఈ రోజు దొనకొండ రైల్వే ఆర్పీఎఫ్ స్టేషన్ ను తనిఖీ చేస్తూ రైల్వే ఆస్తులపై సంరక్షించడంతో పాటు ప్రయాణికులకు భద్రత కల్పించడంలో రైల్వే రక్షణ దళం ప్రధాన లక్ష్యమని స్థానిక రైల్వే రక్షణ దళం కార్యాలయానికి ఆయన తనిఖీ చేస్తూ వారికి భద్రతా ప్రణాళికలను తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైలు ప్రయాణికులు ధనమాన ప్రాణ రక్షణ కల్పించడమే ఆర్పీఎఫ్ ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగా స్థానిక ఆర్పీఎఫ్ సిబ్బందికి దిశానిర్దేశంతో పాటు అవగాహన కల్పించారు. రైలు బోగీల్లో ఆర్పీఎఫ్ నిర్వహించే ఎస్కాట్ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఒకసారి చెన్నై నుంచి సికింద్రాబాద్ పోయే ఎక్స్ప్రెస్ మీద దుండగులు ఆకస్మికంగా దాడి చేయడం జరిగింది. అలాగే నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ పోయే ఎక్స్ప్రెస్ మీద కూడా దుండగులు దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేయడంలో ఆర్పీఎఫ్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్యాసింజర్ తాలూకా ధనమాన ప్రాణ రక్షణ అన్నది ఆర్పీఎఫ్ తాలూకా ఒక రైల్వే రక్షణ దళంతో రైల్వే ఆస్తులను రక్షించడంతో పాటు ఇది కూడా ఒక మాకు సంబంధించిన అంశం ఇది. సో ఆ ప్రివెన్షన్లో భాగంగా ఇక్కడ స్టాఫ్కి దిశానిర్దేశం చేయడానికి వచ్చాం. సో ఆ దిశానిర్దేశంలో భాగంగా స్టాఫ్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గజ్వేల్ పట్టణ పరిధిలోని విద్యా సంస్థలు, దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ ను పాటించారు. హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని స్థానిక అంగడిపేట హనుమాన్ దేవస్థానం నుండి గజ్వేల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. హిందూ దేవాలయాలపై హిందువులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సేవ్ హిందూ అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హైందవులతో పాటు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వ్యతిరేక శక్తులు మాత్రమే, ఒక మతమని కాదు, ఒక కులమని కాదు, ఒక జాతి అని కాదు, ఒక పసిపాపలను హింసించేటువంటి దౌర్భాగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. హిందూ జాతిని సమగ్రంగా కాపాడుకోవాలి. సనాతన వైదిక ధర్మను కాపాడాలి. ఇది హిందూ జాగృతి అని యావత్ ప్రపంచమంతా కూడా శాంతి సందేశం పంపేటువంటి మన భారతదేశం కోసమని భారతీయులందరూ ఏకమై నేడు భారతావనంతా కూడా ప్రపంచ మనకున్నటువంటి ఐక్యరాజ్య సమితిలో మన దేశం పక్షాన మన ప్రజలందరూ నియతిస్తే మన దేశం వెళ్లి హిందూ సంస్థల కోసము, హిందూ ప్రజల కోసము ఐక్యరాజ్య సమితిలో ఒక లేవనెత్తుతుంది. ఎవరైతే హిందువుల మీద దౌర్జన్యకాండ, దమనకాండను ప్రోత్సహిస్తుందో ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంగా ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హింసాకాండ గురించి మన గజ్వేల్ పట్టణంలో ఉదయం వెంకటపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి మన మున్సిపల్ కోర్టు, మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇక్కడ మన కూడలి అంబేద్కర్ కూడలి దగ్గరికి వచ్చి ఇక్కడ అందరం కూడా కేవలం శాంతియుతంగా, వేరే మతాల మీద మనకు భిన్నాభిప్రాయాలు లేవు, వేరే మతం మీద కించపరిచే విధానం లేదు, కేవలం సమరసంగా మనం గౌరవించబడాలి, అందరినీ గౌరవించాలి. మహిళల్లో ధైర్యం నింపేందుకు అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనలో భాగంగా రాజమహేంద్రవరం స్థానిక 14-15 డివిజన్లో డిఎంహెచ్ స్కూల్లో జరిగిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తో కలిసి జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ గంజాయి బ్లేడ్ బ్యాచ్ల నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని, మహిళలు చాలా ధైర్యంగా ఉండాలని, గంజాయి బ్లేడ్ బ్యాచ్లను గురించి ఏ చిన్న విషయం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మహిళలను సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఆగడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒక
తొక్కి ఎవరైతే ఆ రంగంలో కూడా చెప్పారు, పార్టీలకు అతీతంగా ఆఖరికి మా పార్టీలో ఉన్నా సరే మేము తగిన చర్య తీసుకుని వాళ్ళ మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆ రోజు చెప్పారు. ప్రతి వార్డులోనూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ మీకు మేము ఉన్నామని భరోసా ఆయన ఇస్తూనే ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు చెప్పారు మహిళలు మిస్సింగ్ గురించి. చాలా మంది ఆడవాళ్ళు మిస్ అయిపోతున్నారు, వాళ్ళ మీద దాని గురించి స్పెషల్ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక విషయం కూడా తెలిసింది, ఒక అమ్మాయి మిస్ అయిన 24 hours లో పాటించడం కూడా జరిగింది. ఆ విధంగా ఈరోజు అందులోనూ మన 14-15 వార్డుల కార్యక్రమాల్లో చాలా మంది యువత, అంటే ఇంకోలాగా అనుకోవద్దు, చాలా మంది గంజాయికి ఎడిట్ అయిపోయారు లాస్ట్ 5 సంవత్సరాల్లో చాలా మంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయమై మాట్లాడుతూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, గ్రామ, మండల, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి దేశం పట్ల మన కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని, దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్రను, మహానీయుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని హరివర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, అదేవిధంగా మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్, డివిజన్ అధ్యక్షులకు అందరికీ నా యొక్క విన్నపం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు 15th ఆగస్టు రోజు జెండా కార్యక్రమాలు నియోజకవర్గంలో, అదేవిధంగా డివిజన్లలో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో, మండల హెడ్ క్వార్టర్లలో జెండా కార్యక్రమాలు నిర్వహించాలని, ఎక్కడికక్కడ అందరూ కూడా 15th ఆగస్టు రోజు జెండా కార్యక్రమం నిర్వహించి మరి పెద్ద ఎత్తున మన యొక్క దేశభక్తిని చాటుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా అధ్యక్షులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు పొద్దున్నే జెండా కార్యక్రమాలు నిర్వహించి వాటి ఫోటోలను, వాటి వీడియోలను పంపించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇట్లు మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. అందరూ కూడా చేయాలని కోరుతా ఉన్నాం. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గ కేంద్రంలోని దగ్గులవ్వ ఆలయం నుండి శివాజీ చౌక్ వరకు హిందూ ఐక్యత వేదిక సభ్యులు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులు మాట్లాడుతూ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి, హిందువుల జోలికి వస్తే ఖబర్దారని హెచ్చరించారు. హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఇప్పటికైనా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను, మారణ హోమాన్ని తక్షణమే ఆపివేయాలని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్క హిందూ రాజకీయ నాయకులు పార్టీల అతీతంగా ముందుకు వచ్చి ఈ హింసాకాండకు వ్యతిరేకంగా పోరాటం చేసి హిందూ సోదరులను కాపాడాలని తెలియజేశారు. ముదోల్ గ్రామ నివాసులమైన మేమంతా బీసీ వెల్ఫేర్ సంఘం నుండి శివాజీ చౌక్ వరకు ఏదైతే ర్యాలీ నిర్వహించబడ్డదో, ముఖ్యంగా దీనికి బలమైనటువంటి కారణం ఏంటిదనంటే గత కొన్ని రోజుల నుండి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల సాకుతో హత్యాకాండ ఏదైతే జరుగుతున్నదో, ముఖ్యంగా అక్కడ రిజర్వేషన్స్ అన్నటువంటి ఉద్దేశం ఏమీ లేదు, కానీ ఒక హిందువులను మాత్రమే టార్గెట్గా చేసుకొని ఎంతోమంది హిందువులను వధించడం అనేది జరుగుతున్నది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా మహిళలు అత్యాచారాలకు గురి అవుతున్నారు. ఎందరో వారి యొక్క మాన ప్రాణాలను అర్పించి ఈరోజు ప్రతి కుటుంబం తల్లడిల్లిపోతూ ఉన్నది. ఇదంతా చూస్తూ హృదయ విదారకంగా ఉన్నది. ఆ సీన్లు చూసినప్పుడు ఎంతో బాధగా కనిపిస్తున్నది. అదే మనం అంత హిందువులమై ఉండి కూడా మన హిందూ దేశంలో కూడా ఇలాంటి అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుందేమో అనిపిస్తున్నది. అదే మన భారత ప్రభుత్వం ఈరోజు ఏదైతే
సిఏఏ తీసుకొద్దామంటే వద్దు అని చెప్పి నిరసనలు అన్య మతస్థులు చేస్తున్నారు. కానీ మనము దానికి సపోర్టింగ్గా ఖచ్చితంగా మన భారతదేశంలో సిఏఏ అమలు కావాలి. దాని తర్వాతనే మన దేశంలో ఎవరైతే అన్యులు ఉన్నారో, మన దేశ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దేశం నుండి పంపించినప్పుడే మన దేశం సుస్థిరంగా ఉంటుంది. ఈరోజు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అల్పసంఖ్యాకులుగా మారిపోయిన పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అది ఏర్పడుతున్నది. ప్రతి ఏ దేశంలో హిందువులు ఉన్నా కానీ వాళ్ళ సనాతన ధర్మాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రతి హిందువు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనమంతా ఐక్యమై పోరాడదాం. ఈరోజు జరుగుతున్నటువంటి అగాత్యాలను అత్యాచారాలను నిర్మూలిద్దాం. రెస్లర్ వినేష్ ఫోగాట్ అనర్హతపై ఎలాంటి తీర్పు రానుందోనని యావత్ క్రీడా ప్రపంచం ఊపిరి బిగబట్టి ఆతృతగా ఎదురుచూస్తోంది. పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కిలోల కేటగిరీలో ఫోగాట్ కేవలం 100 గ్రాముల అధిక బరువు ఉందనే కారణంతో ఆమెను ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు. దీనిపై ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. కనీసం తనకు రజతమైన ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కాస్ కు వినేష్ అప్పీలు చేసుకుంది. దీనిపై వాదనలు జరగగా మంగళవారం తుది తీర్పు వెలువడనుంది. కాగా నిబంధనల ప్రకారం 2 రజతాలు ఇవ్వడం సాధ్యం కాదని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ లలోవిచ్ చెప్పాడు. కానీ కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని తెలిపాడు. ఆదాని గ్రూప్ తో సెబీ చైర్పర్సన్ మాధవి బచ్ కు ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక లావాదేవీలున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ చేసిన సంచలన ఆరోపణలు మదుపర్లకు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా దేశీయ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండటంతో సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. ఆదాని కంపెనీల షేర్లు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్ గా మొదలయ్యాయి. సోమవారం ముగింపుతో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 90 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ప్రస్తుతం 10 గంటల సమయంలో 80 పాయింట్ల నష్టంతో 79,570 వద్ద కొనసాగుతుంది. ఒక దశలో 50 పాయింట్లకు పైగా లాభపడి మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాట్లోనే అప్రమత్తంగా కదలాడుతోంది. ఉదయం 10 గంటల సమయంలో 12.90 పాయింట్ల నష్టంతో 24,334 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్ లో హిందుస్థాన్ కాఫర్, డిక్సన్ టెక్నాలజీస్, మారికో, అరబిందో ఫార్మా లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆర్తి ఇండస్ట్రీస్, ఓబేరాయ్, రియాలిటీ, దీపక్ నెట్రైట్, సన్ టీవీ నెట్వర్క్ షేర్లు నష్టాల్లో బాటలో పడినాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 199 పాయింట్లు ఎగపాకింది. బ్యాంక్ నిఫ్టీ 195 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.96గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రుణమాఫీపై దాదాపు 75,000 కంప్లైంట్స్ తెలంగాణ భవన్ కు వచ్చాయన్న బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ కుట్రలు రైతులకు అర్థమవుతుందనే వ్యాఖ్య. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్. సిఐడి జప్తులో ఉన్న భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు ఆరోపణ. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణాలను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక. బెల్లంపల్లి పట్టణంలో కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్న ప్రజలు. రిసోర్స్ పర్సన్లు సిబ్బందితో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష సమావేశం. చిత్తశుద్ధితో విధులు నిర్వహించి స్వచ్ఛ శ్రీకాకుళంలో భాగస్వామ్యం కావాలని పిలుపు. వినేష్ అప్పీలుపై తీర్పు నేడే. ఎలాంటి తీర్పు రానుందోనని ఆతృతగా ఎదురుచూస్తున్న యావత్ క్రీడా ప్రపంచం. స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఫ్లాట్ గా మొదలైన నిఫ్టీ, సెన్సెక్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.